హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు టిఫిన్ ఆమ్లెట్‌ని దోస మీద వేసేసుకొని ఇలా పప్పుల పచ్చడి, ఎర్ర కారంతో ఈరోజు టిఫిన్ కంప్లీట్ అయిందండి. అలానే ఇంట్లో అవకాడోస్ ఉన్నాయండి. వాటితో జ్యూస్ చేద్దామనుకున్నాను. షుగర్ కానీ, జాగరీ కానీ ఏమీ యాడ్ చేయకుండా జ్యూస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తాను. నేను 3 అవకాడోస్‌ని తెచ్చుకున్నాను. అవి ఇలా బాగా పండుగ అయిపోయాయి. చాలా తక్కువ సమయంలోనే ఇవి ఈ విధంగా అయిపోయాయండి. తెచ్చుకున్న 2 రోజులకే ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి. అందుకే ఇంకా పాడైపోతాయని నేను ఇలా ఎడ్జ్‌లో కాస్త బ్లాక్‌గా అయిపోతే ఆ పార్ట్‌ని కట్ చేసేసుకున్నాను. తర్వాత వెనకాల ఉన్న పొట్టు తీసేసుకొని లోపల ఉన్న ఈ గుజ్జుని మనం మిక్సర్ జార్‌లోకి వేసుకోవాలి. ఇది చాలా హెల్తీ అండి. ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా. ఒక పండుతో మనం 2 బాటిల్స్ వరకు జ్యూస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత థిక్‌గా ఉంటుందన్నమాట ఈ పండుతో ప్రిపేర్ చేసుకునే జ్యూసు. ఇది నేను అంగన్వాడీలో ఇచ్చే టోన్డ్ మిల్క్‌తో ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంది. ఒక పండు అయితే ఇలా బాగా హెల్తీగానే ఉందండి. మరొకటి లోపల ఎలా అయిందో చూపిస్తాను. మీరైతే ఇంత డార్క్‌గా అయ్యే వరకు అలానే ఉంచకుండా కాస్త ఎర్లీగానే జ్యూస్‌ని ప్రిపేర్ చేసేసుకోండి. లేదంటే సలాడ్‌నైనా ప్రిపేర్ చేసుకోండి. ఈ పండు అయితే లోపల కంప్లీట్‌గా ఈ విధంగా అయిపోయింది. దీంతో నేను జ్యూస్ ప్రిపేర్ చేయడం ఎందుకులే అని పక్కన పెట్టేసుకున్నాను. ఇది యాడ్ చేయాలనిపించలేదు. కట్ చేసిన తర్వాత కూడా లోపల డార్క్ స్పాట్స్ ఉన్నాయి. అందుకే వద్దనిపించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సర్ జార్లోకి ఒక పండుని కట్ చేసుకొని వేసుకున్నాం కదా, డేట్స్‌ని యూస్ చేస్తున్నానండి. డేట్స్ వేసి ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. మనం ఇందులో పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేయకుండా ఒక అవకాడో గుప్పెడు అంటే మన 2 చేతుల నిండా డేట్స్‌ని తీసుకొని సీడ్స్ తీసేసుకొని ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఈ పాలు మా బాబుకి అంగన్వాడీ స్కూల్లో ఇచ్చారండి. వీటితో నేను పాయసం కానీ ఇలా జ్యూసెస్ కానీ చేస్తూ ఉంటాను. టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈ పాలు తీయగా ఉంటాయి. వీటితో జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా ఉంటాయి. ముందుగా కొన్ని పాలను వేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మనం పాలను యాడ్ చేసే కొద్దీ కన్సిస్టెన్సీ థిక్‌గానే ఉంటుందండి. జ్యూస్ లాగా అయితే అంత ఈజీగా రాదు. ఒకసారి మీకు స్పూన్‌తో చూపిస్తాను చూడండి ఎంత థిక్‌గా ఉందో. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇందులోకి కొద్దిగా పాలని వేసుకుంటూ మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే బాగా జ్యూస్ అన్నది పలుచగా వస్తుందండి. అసలు చప్పగా అవ్వదు. ఎందుకంటే డేట్స్‌ని మనం ఎక్కువగా యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే జ్యూసు ఈ డేట్స్‌తో మనం బయట కొనాలంటే మేము తాగామండి చాలాసార్లు రిపీటెడ్‌గా. 80 రూపీస్ అన్నమాట జ్యూసు. డేట్స్ మిల్క్ షేక్ అని అమ్ముతారు. అవకాడో జ్యూస్ అయినా సరే 80 రూపీస్ అండి. ఇంతే గ్లాసు. ఇంతకు మించి పెద్ద గ్లాస్ ఏం కాదు. అలాంటిది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు తాగితే టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్ కదా. అందుకే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే ఈ జ్యూస్ బాగుంటుందండి. ఇంతకంటే పలుచగా బాగోదు, అలా అని థిక్‌గా కూడా బాగోదు. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అవకాడోతో మీరైతే ఏమైనా రెసిపీస్ చేసేట్లయితే నాకు షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.